ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యునైటెడ్ కింగ్డమ్ అది వీసా రూల్స్ని మార్చేసిందంట. అంటే దీనికి అర్హతలు ఏంటి, అసలు ఎందుకు రూల్స్ మార్చారు, దీనికి ఎవరు బాధ్యులు అవుతారు అంటే ఈ వీసా మార్పుల వల్ల? వీసా మార్చడం అంటే మామూలుగా బుక్ రూపంలో వచ్చేటువంటి వీసా, స్టిక్కర్ రూపంలో ఉండేటువంటి వీసాని బదులుగా ఈ వీసాని, ఎలక్ట్రానిక్ వీసాని తీసుకొచ్చారు. డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చారు. డిజిటల్ సిస్టంలో ఏమవుతుందంటే, ఇప్పటిదాకా మనకు ఉండే వీసా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, యూకే వీసా 6 monthsకో 1 yearకో 5 yearsకో 3 yearsకో ఎంతకాలానికి ఇది ఇస్తారు. దాని ఒక స్టిక్కర్ రూపంలో తీసి ఆ స్టిక్కర్ని మన పేజీలో అతుకు పెట్టేస్తారు. అంటే మన పాస్పోర్ట్లో అతికేస్తారు. అది పాస్పోర్ట్ చూడంగానే ఆ వీసా కనబడుతుంది. ఆ వీసాని మనం ఇమిగ్రేషన్ టైం లోపల తీసుకెళ్ళి మనం ఎయిర్పోర్ట్లో చూపిస్తే దానికి స్టాంపింగ్ వేస్తారు. ఆ తర్వాత అది ఎంతకాలం ఉండాలో దాని ప్రకారంగా ఆ టైం పీరియడ్ దాకా దాన్ని వ్యాలిడిటీ ఇస్తారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది మోసపూరితంగా డూప్లికేట్ వీసాలను కూడా తయారు చేస్తున్నట్టుగా కొన్ని బయటపడ్డాయి. రెండోది చిరిగిపోవడం, పాడైపోవడం, నీళ్ళల్లో పడిపోవడం, ఇలా సందర్భాలు, లేదా కాలిపోవడం, ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి పొందేటట్టుగా డిజిటల్ వీసా అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. లాగిన్ పాస్వర్డ్ ఒకటి తెలిస్తే మనం దాంట్లోకి ఎంటర్ అయిపోయి మన యొక్క వీసా విధానాన్ని మొత్తం కంప్లీట్గా చూసుకోవచ్చు దాంట్లో. అలాగే మన వివరాలని దాంట్లో పొందుపరచాల్సి వచ్చినప్పుడు కూడా, మనం ఏ యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్ అయితే అక్కడ తనకి ఏ రకమైన వీసా దొరికింది, అకామిడేషన్ పరిస్థితి ఏంటి, ఇలాంటి వివరాలని కూడా కావాలంటే దాంట్లో పొందుపరిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి, పాస్వర్డ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. డిజిటల్ కాపీ ఎప్పుడు ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి. ఇవి జాగ్రత్త పడాలి. ఈ పాస్వర్డ్ వేరే వాళ్ళకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీసాలలో ఉండేటువంటి కొన్ని కొత్త విధానాలు, ఇది మొత్తం యూరోప్ అంతా కూడా అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. యూకేలో మొట్టమొదటిగా దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ నెల 15వ తారీఖు, ఈ రోజు నుంచే ఇది అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఆ పాత విధానాలు పట్టుకొని, పాత వీసాను పట్టుకొని మనం చూడటం కాదు, పాత వీసా ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త దానికి అప్లై చేసుకోవాలి. డిజిటల్ వీసా తీసుకోవాలి. ఆ డిజిటల్ వీసాలో చెప్పినటువంటి నిబంధనలన్నీ పాటించాలి. ఆ పాస్వర్డ్ ఎవరికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. డిజిటల్ కాపీ ఇప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్గా యూకేలో ప్రవేశించడం కానీ, యూకే నుంచి పని పూర్తి చేసుకొని బయటికి రావడం కానీ జరుగుతుంది. లేదా ఎక్కడైనా పాస్వర్డ్ మర్చిపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే డిజిటల్ కాపీ మనం పోగొట్టుకున్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది మరొక ఎత్తు. ఇప్పటిదాకా వీసాలు, ఇప్పటిదాకా ఉండేటువంటి పాస్పోర్ట్ సిస్టమ్ మారిపోయి, పాస్పోర్ట్ అట్లాగే ఉంటుంది కానీ పాస్పోర్ట్లో వీసాని అంటించడం కాకుండా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఈ కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా స్టూడెంట్స్ అందరూ కూడా దానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్సే పోతుంటారు ఇక్కడ నుంచి. మామూలుగా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక స్టూడెంట్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ వీసా సిస్టమే ప్రాసెసింగ్ మొదలు పెడుతున్నారు. కాబట్టి చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మరి పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఎలా చేయాలని చెప్పాలి. అంటే ఈ చేంజెస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి, అక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ వర్తిస్తుంది. ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది. స్టూడెంట్స్ కానీ ప్రత్యేకంగా కాదు, అందరికీ డిజిటల్ వీసా సిస్టమ్ తీసుకొస్తున్నారు. అంటే ఇంతకుముందు బుక్ రూపంలో ఉండి, స్టిక్కర్ రూపంలో ఉండి, వీసా అతికించి స్టాంప్ కొట్టే పద్ధతి కన్నా ఎంట్రీ చేసి ఆ ఎంట్రీని డీటెయిల్స్ అన్ని దాంట్లో పెడతారు. అంటే ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు, ఏం సంగతి. ఇప్పుడు ఇక ఎక్కువ పాస్పోర్ట్స్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక పాస్పోర్ట్ నిండగానే ఇంకో రెండో పాస్పోర్ట్, మూడో పాస్పోర్ట్ ఇట్లా తీసుకోవడం అనేది అలవాటు అవుతుంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉండవు, పాస్పోర్ట్ లోపల పేజెస్ ఎక్కువ ఉండవు. కొన్నిసార్లు ఎక్కువసార్లు ట్రిప్లు వెళ్ళొచ్చినా, ఎక్కువసార్లు వీసా తీసుకున్నప్పుడల్లా స్టిక్కర్ అతికించి ఎక్కువ దేశాలు వెళితే తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఇంకో దానికి అప్లై చేసి తీసుకొని మళ్ళీ దాని కొత్త వీసా తీసుకొని వీసా దానికి అతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఒకవేళ దాన్ని చిరిగిపోయినా, పాడైపోయినా, అది నిప్పులో పడ్డా, లేకపోతే నీళ్ళలో పడ్డా, ఇంకో రకంగా మనకు ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. వీసా పోయింది ఎలా అని చెప్పి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని డీటెయిల్స్ దాంట్లో డిజిటల్ రూపంలో ఉంటాయి. కాబట్టి పాస్పోర్ట్ జ్ఞాపకం ఉంటే దాన్ని ఓపెన్ చేసేసుకొని మనం దాన్ని చెప్పొచ్చు. మన దగ్గర డిజిటల్ కాపీ ఉంటే కూడా దాన్ని చూపించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కొత్త తరం
దాని కొత్త విధానాలకి Yes. మనం అలవాటు పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజం మారుతుంది, ప్రపంచం మారుతుంది, డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి ఇంకా పాత ఆలోచన కాకుండా కొత్త ఆలోచనలకి మారాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా అది సరిగ్గా రాకపోతే నేర్చుకోవాలి, తరపిది పొందాలి. లేక అలాంటి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ వెంట చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఆ ప్రయాణాన్ని పూర్తి చేసేట్టుగా చేయాలి. ఎస్, అంటే టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వడమేనా సార్ ఇది? మామూలుగా ఇమిగ్రేషన్ విధానంలో ఈ డిజిటల్ విధానం తీసుకురావడం అప్డేట్ అయ్యింది. అప్డేటు కొత్త విధానానికి అలవాటు పడడం, కొత్త Yes. సమాజానికి, కొత్త పద్ధతికి, కొత్త ప్రపంచానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేయడం, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం. ఎస్. ఎందుకంటే అలాంటి పాస్పోర్ట్స్, వీసాలు ఎవరు దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా దేశాల్లో వెళ్తే వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకుంటారు, వాళ్ళ వీసా లాగేసుకుంటారని. ఇక ఇప్పుడు దీంట్లో అట్లాంటి అవకాశాలు ఉండవు. ఎస్. ఎందుకంటే అది డిజిటల్లో భద్రంగా ఉంటుంది కాబట్టి ఆ డిజిటల్ జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అది పోయినా కూడా మనకి పోతుందన్న భయం లేదు, బెంగ లేకుండా మనం హాయిగా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి. ఎస్, థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యునైటెడ్ కింగ్డమ్ అది వీసా రూల్స్ ని మార్చేసిందంట. అంటే దీనికి అర్హతలు ఏంటి, అసలు ఎందుకు రూల్స్ మార్చారు, దీనికి ఎవరు బాధ్యులు అవుతారు అంటే ఈ వీసా మార్పుల వల్ల? వీసా మార్చడం అంటే మామూలుగా బుక్ రూపంలో వచ్చేటువంటి వీసా, స్టిక్కర్ రూపంలో ఉండేటువంటి వీసానికి బదులుగా ఈ వీసాని, ఎలక్ట్రానిక్ వీసాని తీసుకొచ్చారు. డిజిటల్ సిస్టమ్ తీసుకొచ్చారు. డిజిటల్ సిస్టంలో ఏమవుతుందంటే, ఇప్పటిదాకా మనకు ఉండే వీసా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, యూకే వీసా 6 monthsకో, 1 yearకో, 5 yearsకో, 3 yearsకో ఎంతకాలానికి ఇది ఇస్తారు. దాని ఒక స్టిక్కర్ రూపంలో తీసి ఆ స్టిక్కర్ని మన పేజీలో అతుకు పెట్టేస్తారు. అంటే మన పాస్పోర్ట్లో అతికేస్తారు. అది పాస్పోర్ట్ చూడంగానే ఆ వీసా కనబడుతుంది. ఆ వీసాని మనం ఇమిగ్రేషన్ టైం లోపల తీసుకెళ్ళి మనం ఎయిర్పోర్ట్లో చూపిస్తే దానికి స్టాంపింగ్ వేస్తారు. ఆ తర్వాత అది ఎంతకాలం ఉండాలో దాని ప్రకారంగా ఆ టైం పీరియడ్ దాకా దాన్ని వ్యాలిడ్ చేస్తారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, కొంతమంది మోసపూరితంగా డూప్లికేట్ వీసాలను కూడా తయారు చేస్తున్నట్టుగా కొన్ని బయటపడ్డాయి. రెండోది చిరిగిపోవడం, పాడైపోవడం, నీళ్ళల్లో పడిపోవడం, ఇలా సందర్భాలు, లేదా కాలిపోవడం, ఇలాంటి చాలా సందర్భాలు జరుగుతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి పొందేటట్టుగా డిజిటల్ వీసా అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. లాగిన్ పాస్వర్డ్ ఒకటి తెలిస్తే మనం దాంట్లోకి ఎంటర్ అయిపోయి మన యొక్క వీసా విధానాన్ని మొత్తం కంప్లీట్గా చూసుకోవచ్చు దాంట్లో. అలాగే మన వివరాలని దాంట్లో పొందుపరచాల్సి వచ్చినప్పుడు కూడా, మనం ఏ యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్ అయితే అక్కడ తనకి ఏ రకమైన వీసా దొరికింది, అకామిడేషన్ పరిస్థితి ఏంటి, ఇలాంటి వివరాలని కూడా కావాలంటే దాంట్లో పొందుపరిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి, పాస్వర్డ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. డిజిటల్ కాపీ ఎప్పుడు ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి. ఇవి జాగ్రత్త పడాలి. ఈ పాస్వర్డ్ వేరే వాళ్ళకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీసాలలో ఉండేటువంటి కొన్ని కొత్త విధానాలు, ఇది మొత్తం యూరోప్ అంతా కూడా అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. యూకేలో మొట్టమొదటిగా దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ నెల 15వ తారీఖు, ఈ రోజు నుంచే ఇది అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఆ పాత విధానాలు పట్టుకొని, పాత వీసాను పట్టుకొని మనం చూడటం కాదు, పాత వీసా ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త దానికి అప్లై చేసుకోవాలి. డిజిటల్ వీసా తీసుకోవాలి. ఆ డిజిటల్ వీసాలో చెప్పినటువంటి నిబంధనలన్నీ పాటించాలి. ఆ పాస్వర్డ్ ఎవరికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. డిజిటల్ కాపీ ఇప్పుడు మన దగ్గర ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్గా యూకేలో ప్రవేశించడం కానీ, యూకే నుంచి పని పూర్తి చేసుకొని బయటికి రావడం కానీ జరుగుతుంది. లేదా ఎక్కడైనా పాస్వర్డ్ మర్చిపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే డిజిటల్ కాపీ మనం పోగొట్టుకున్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇక జరగబోయేది మరొక ఎత్తు. ఇప్పటిదాకా వీసాలు, ఇప్పటిదాకా ఉండేటువంటి పాస్పోర్ట్ సిస్టమ్ మారిపోయి, పాస్పోర్ట్ అట్లాగే ఉంటుంది కానీ పాస్పోర్ట్లో వీసాని అంటించడం కాకుండా డిజిటల్ రూపంలో ఉంటుంది. ఈ కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా స్టూడెంట్స్ అందరూ కూడా దానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్సే పోతుంటారు ఇక్కడ నుంచి. మామూలుగా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది. ఒక స్టూడెంట్స్కే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ వీసా సిస్టమే ప్రాసెసింగ్ మొదలు పెడుతున్నారు. కాబట్టి చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మరి పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఎలా చేయాలని చెప్పాలి. అంటే ఈ చేంజెస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి
అక్కడ జాబ్ చేసే వాళ్ళకి కానీ అందరికీ వర్తిస్తుంది. ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది. స్టూడెంట్స్ కానీ ప్రత్యేకంగా కాదు, అందరికీ డిజిటల్ వీసా సిస్టమ్ తీసుకొస్తున్నారు. Yes. అంటే ఇంతకుముందు బుక్ రూపంలో ఉండి స్టిక్కర్ రూపంలో ఉండి వీసా అతికించి స్టాంప్ కొట్టే పద్ధతి కన్నా ఎంట్రీ చేసి Yes. ఆ ఎంట్రీని డీటెయిల్స్ అన్ని దాంట్లో పెడతారు. అంటే ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళారు, ఏం సంగతి. ఇప్పుడు ఇక ఎక్కువ పాస్పోర్ట్స్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. Yes. ఒక పాస్పోర్ట్ నిండగానే ఇంకో రెండో పాస్పోర్ట్ మూడో పాస్పోర్ట్ ఇట్లా తీసుకోవడం అనేది అలవాటు అవుతుంటుంది. Yes. ఎందుకంటే ఎక్కువ ఉండవు పాస్పోర్ట్ లోపల, పేజెస్ ఎక్కువ ఉండవు. కొన్నిసార్లు ఎక్కువసార్లు ట్రిప్లు వెళ్ళొచ్చినా ఎక్కువసార్లు వీసా తీసుకున్నప్పుడల్లా స్టిక్కర్ అతికించి ఎక్కువ దేశాలు వెళితే తొందరగా అయిపోతుంది. Yes. మళ్ళీ ఇంకో దానికి అప్లై చేసి తీసుకొని మళ్ళీ దాని కొత్త వీసా తీసుకొని వీసా దానికి అతికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ఒకవేళ దాన్ని చిరిగిపోయినా పాడైపోయినా అది నిప్పులో పడ్డా లేకపోతే నీళ్ళలో పడ్డా ఇంకో రకంగా మనకు ఇప్పుడు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. వీసా పోయింది ఎలా అని చెప్పి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని డీటెయిల్స్ దాంట్లో డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి పాస్పోర్ట్ జ్ఞాపకం ఉంటే దాన్ని ఓపెన్ చేసేసుకొని మనం దాన్ని చెప్పొచ్చు. మన దగ్గర డిజిటల్ కాపీ ఉంటే కూడా దాన్ని చూపించడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కొత్త తరంకి దాని కొత్త విధానాలకి Yes. మనం అలవాటు పడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమాజం మారుతుంది, ప్రపంచం మారుతుంది, డిజిటల్ యుగం వచ్చేసింది కాబట్టి ఇంకా పాత ఆలోచన కాకుండా కొత్త ఆలోచనలకి మారాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా అది సరిగ్గా రాకపోతే నేర్చుకోవాలి, తరపిది పొందాలి. లేక అలాంటి వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ వెంట చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉండి ఆ ప్రయాణాన్ని పూర్తి చేసేట్టుగా చేయాలి. Yes. అంటే టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వడమేనా సార్ ఇది? మామూలుగా ఇమిగ్రేషన్ విధానంలో ఈ డిజిటల్ విధానం తీసుకురావడం అప్డేటు కొత్త విధానానికి అలవాటు పడడం, కొత్త Yes. సమాజానికి, కొత్త పద్ధతికి, కొత్త ప్రపంచానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేయడం, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం. ఎస్. ఎందుకంటే అలాంటి పాస్పోర్ట్స్ వీసాలు ఎవరు దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దేశాల్లో వెళ్తే వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకుంటారు, వాళ్ళ వీసా లాగేసుకుంటారని. ఇక ఇప్పుడు దీంట్లో అట్లాంటి అవకాశాలు ఉండవు. ఎస్. ఎందుకంటే అది డిజిటల్లో భద్రంగా ఉంటుంది కాబట్టి ఆ డిజిటల్ జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. అది పోయినా కూడా మనకి పోతుందన్న భయం లేదు, బెంగ లేకుండా మనం హాయిగా జీవితాన్ని కొనసాగించడానికి అవకాశాలు ఉంటాయి. ఎస్. థ్యాంక్ యూ సార్.